హాయ్ అండి అందరికీ. మా పక్క తోటలో వాకాయ తోటేశారండి. చూద్దామని వచ్చాను. అసలు చూడండి ఎలా ఉందో. దూరంగా నుంచి చూస్తుంటే చెర్రీ తోటలాగుంది. అంతా రెడ్డిషేనండి. ఎటు చూసినా రెడ్డే కనిపిస్తుంది. 5 ఏకర్స్ అంటే చూడండి అసలు. గుత్తులు గుత్తులు చెట్టుకి. రోజుకి 150 మంది కోస్తున్నారంటండి. ఎంతమంది కోస్తే ఎన్ని కాయలు అవుతాయండి? బస్తాలు. అసలు ఎలా కోస్తున్నారో ఏమో. ముళ్ళులు కూడా ఉంటాయి, ఇట్లా గుచ్చుకుంటాయి. చూడండి అసలు ఎలా ఉందో తోట. రెడ్గా. వాక్కాయలో 2 రకాలు ఉంటాయండి, రెడ్ గ్రీను. ఇది మొత్తం రెడ్డేనండి, గ్రీన్ ఎక్కడ కనిపించలేవారు నాకు. అన్నీ రెడ్ కాయలే కనిపిస్తున్నాయి. చూడండి అసలు ఎలా ఉన్నాయో చెట్టుకి. ఇంత తోటని చూడలేదు ఎప్పుడు. 1-2 చెట్లు తెలుసు కానీ నాకు ఇంత పెద్దగా చూడలేదు నేను ఎప్పుడు. చూడండి అసలు ఎలా గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో. మొత్తం 5 ఏకర్స్ అండి ఇది తోట అంతా. ఎటు చూసినా రెడ్డే కనిపిస్తుంది. ఈ సీజన్ కాబట్టి బాగా ఉన్నాయి చెట్టుకి కాయలు. అసలు చూడండి ఎలా ఉన్నాయో రెడ్డిష్. అక్కడక్కడ బ్లాక్ కూడా ఉన్నాయండి, అవి పండిపోయిన కాయలు. అంటే రోజు కోసినా అండి పండిపోతాయి కదా కాయలు. సో అలా ఉన్నాయి. అక్కడక్కడ బ్లాక్ ఉన్నాయి. చూడండి అసలు ఎలా ఉన్నాయి చెట్టుకి. ఫుల్, ప్రతి చెట్టుకి ఫుల్గా ఉన్నాయి కాయలు. అది కూడా బ్లాక్ కాయలు. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో కాయ. రెడ్ పచ్చిదంటే పుల్లగా ఉంటుంది. సో బ్లాక్ కూడా అంత పులుపు ఉందా లేదు చెప్తా. తిని చూద్దాం, టేస్ట్ చేద్దాం బ్లాక్ ఒకటి. చూస్తుంటేనే వాటర్ వచ్చేస్తున్నాయండి నోట్లో. అసలు అలా ఉన్న కాయలు. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో కాయ. అబ్బో, అంత పులుపు లేదండి, బాగానే ఉంది, తినచ్చు. పండింది నార్మల్గానే ఉంది. పండి తినేయచ్చు. బాగుంది కాయ, టేస్ట్ బాగుంది. పచ్చిదంటే తినలేమనుకోండి ఉత్తిగా, కానీ పండికాయని తినేయచ్చు. మనకి బయట దొరుకుతున్నాయి అనుకోండి ఆల్మోస్ట్ ఇప్పుడు వాక్కాయలు బాగా. ఇలా తోటలో వేస్తే ఎందుకు దొరకవండి. అది ఉన్న చెట్టు చూడండి అసలు ఎలా ఉన్నాయి ఫుల్గా వాక్కాయలు. అసలు ఎంత కాయ ఉందండి. అసలు రెడ్డిష్, ముందు రెడ్. ఎలా ఎటు చూసినా రెడ్డే కనిపిస్తుంది నాకు. అసలు మామూలుగా లేదు. చూస్తాను, తెలుసు నాకు వాక్కాయ, కానీ ఇంత పెద్ద తోట ఇదే ఫస్ట్ టైం చూడటం నేను. 1-2 చెట్లు ఉంటాయి కానీ ఇళ్ళ కాడ, కానీ తోటలు చూడటం ఇదే ఫస్ట్ టైం. కానీ చాలా బాగుందండి తోట మట్టికి. అందంగా ఉంది తోట. ఎటు చూసినా రెడ్డే కనిపిస్తుంది. సో దానివల్ల అందం వచ్చింది తోటకు కూడా. అసలు బయటికి వెళ్ళాలనిపించట్లే. తోటలో ఎంతసేపు ఉన్నా తోటలో ఉండాలనిపిస్తుంది. అలా చూస్తూ ఉండిపోయా. ఎటు చూస్తున్నా రెడ్డే కనిపిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.